ఇంతకు ముందు చాలా జరిగాయి కానీ ఇదే మొదటిసారి. హాయ్ గైస్, ఐఎమ్ గాడ్ మూవీ తెలుగు రివ్యూ స్టారింగ్ రవిగౌడ, విజేత అండ్ రవిశంకర్. ఈ మూవీకి హీరోనే డైరెక్టర్. ఇది ఒక కన్నడ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్. కథ విషయానికి వస్తే, దేవుడు అనే ముసుగులో ఒక వ్యక్తి వరుస హత్యలు చేస్తుంటాడు. దానికి ప్యారలల్ గా ఒక లవ్ స్టోరీ జరుగుతుంటుంది. ఆ సీరియల్ కిల్లర్ ఎవడు, ఎందుకు హత్యలు చేస్తున్నాడు అనేది ఈ మూవీ కథ. ఈ మధ్య కాలంలో ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ చాలానే వస్తున్నాయి. ఈ జోనర్ లో ఉండే మూవీస్ ఎంత ఎంగేజింగ్ గా ఉంటే అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి చూడడానికి. బట్ అదే ఈ మూవీలో మిస్ అయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం పిచ్చ బోరింగ్ గా ఉంటది. లవ్ స్టోరీలో ఉండే సీన్స్ ఆర్టిఫిషియల్ గా అనిపించింది. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ బాగుంది. కిల్లర్ రివీల్ అయ్యాక మూవీ చేంజెస్ టు రివెంజ్ మోడ్. స్క్రీన్ ప్లే ఇస్ నైస్. ఇంకా ఇన్వెస్టిగేషన్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఏ మూవీలో అయినా పోలీసులు ఒక క్లూ అయినా పట్టుకుంటారు. ఈ మూవీలో అయితే అన్ని హత్యలు జరిగాక వస్తుంటారు. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ బానే ఉంది అండ్ సెకండ్ హాఫ్ లో అది బాగానే ఎగ్జిక్యూట్ చేశాడు. మూవీ డ్యూరేషన్ కొంచెం తక్కువ చేసి ఎంగేజింగ్ గా తీసుంటే మూవీ బాగానే వచ్చేది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ లీడ్స్ అందరూ బాగానే చేశారు, మెయిన్లీ రవిగౌడ. బట్ రవిశంకర్ గారిని అంత బాగా యూజ్ చేయలే అనిపించింది. ఓవరాల్ మూవీ అయితే బిలో యావరేజ్. మీరు ఈ మూవీ చూడాలనుకుంటే సన్నెస్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. దట్స్ మై ఒపీనియన్ ఆన్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.